హాయ్ అండి అందరికీ. ఎలా అమృత్తో ఛానల్ స్వాగతం అండి అందరికీ. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనా ఫ్రెండ్స్. వీడియో చూస్తే మాత్రం ఈ వీడియో వచ్చి ఏంటంటే నిన్న కటింగ్ వీడియో పెట్టాను కదండి, ఇది స్టిచ్చింగ్ వీడియో అండి. మీకు నచ్చితే కనుక ఒకసారి ఇది మోడల్ నెక్ అండి. మొన్న నేను ఒకటి కుట్టాను కదా బ్లౌజ్ అనేది, ఆ నెక్ అనమాట. మీకు మధ్యలో పెడతాను నెక్, అది నెక్ అనేది అలాగా కుట్టమని ఇచ్చారనమాట. అది ఆ రోజు నాకు అప్లోడ్ చేయడానికి అవ్వలేదండి వీడియో తీయటానికి, అందుకని ఇది వీడియో తీసి పెట్టాను అనమాట. ఇది హ్యాండ్స్ జాయింట్ చేసుకుంటామండి. ఈ ప్రాసెస్ అంతా తెలుసు కాబట్టి నేను చెప్తున్నా. ఈ వీడియో కనుక లాస్ట్ వరకు చూసారంటే మోడల్ బ్లౌజు ప్రిన్సెస్ కట్టు ఎలా కుట్టుకోవాలనేది మీకు ఈజీగా అనేది వస్తుందండి. ఎందుకంటే ముందు మనం కుట్టుకునే విధానాన్ని బట్టే మనకి మోడల్ నెక్ అయినా బోట్ నెక్ అయినా ఫ్రిన్స్ కట్ అయినా వస్తుందండి. ఇది బోట్ నెక్ ఏంటంటే బోట్ నెక్ అండ్ ఫ్రిన్స్ కట్ అండి. ఫ్రిన్స్ కట్ కొంతమంది లైనింగ్ జాయింట్ చేయడం రాదు చాలామందికి అండి, అందుకని ఇది అలా చూపిద్దామని వీడియో తీసానండి. నేను ప్రిన్సెస్ కట్ కటింగ్ చేయకుండా మీకు వీడియో అనేది తీసి పెట్టానండి. ఇలా కనుక మీరు కుట్టుకున్నారంటే నేను చూపించే విధంగా మీకు అనేది ఈజీగా అనేది వచ్చేస్తుందండి. అందుకనే చెప్తా కానీ వీడియో తీసాను. మోడల్ నెక్ నేను అనుకున్నట్టు కొంచెం మీకు చూపిద్దామని తీసానండి. ఆ రోజు నాకు పండగలు ఉండటంలో ఆ వీడియో తీయటం కావలేదండి, అందుకని ఈ వీడియో అనేది పోస్ట్ చేశాను అనమాట. మీకు నచ్చితే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం చూసి ఈ మోడల్ బ్లౌజ్ అనేది నేర్చేసుకోండి ఫ్రెండ్స్. చాలా బాగా వచ్చింది, ఈజీగా మీరు చాలా ఈజీగా అనేది కుట్టేసుకోవచ్చు అనమాట. అందుకని ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఈ హ్యాండ్స్ అంతా మీకు స్టిచ్చింగ్ రానోళ్ళు అయితే నేర్చేసుకోండి, వచ్చిన వాళ్ళకి అని నేను ఈ వాయిస్ అంతా ఇచ్చేసానండి. అందుకని ఫ్రంట్ పార్ట్ అనేది చూసి నీట్గా నెమ్మదిగా నేర్చుకోండి ఫ్రెండ్స్. ఈ హ్యాండ్స్ అనేది పూర్తి చేస్తాను అనమాట. మీకు నచ్చితే ఈ వీడియో అంతా చూస్తే లాస్ట్కి మీకు అర్థమవుద్దండి మోడల్ బ్లౌజ్ అనేది ఎలా కుట్టుకోవాలనేది, సరేనా ఫ్రెండ్స్. ఒకసారి చూసి నేర్చేసుకోండి. ఇంకోండి చేతులు అనేది అయిపోయింది అనమాట. నేను ఫ్రంట్ పార్ట్ ఫ్రిన్స్ కట్ ఎలా కటింగ్ చేసుకోవాలనేది చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. చాలా ఈజీ ప్రాసెస్లో మీకు ఇదిగోండి వీడియో వచ్చి ఇదిగోండి ఇలాగనేది మనం రైట్ సైడు ఇంకోండి ఎలాగనేది పెట్టేసుకుని ముందు మీరు నేను స్టిచ్చింగ్లో చెప్పాను, కటింగ్లో చెప్పాను కదండి, అలాగనేది పెట్టుకుని ఇది రౌండ్ అనేది కటింగ్ చేసేసుకుంటున్నానండి. ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసి మీరు డీస్తో ఇలాగనేది రఫ్ చేసుకున్నారంటే మీకు అటు ఇటు మార్కింగ్ అనేది పడిపోద్ది అనమాట. మీరు ఇలా తీసుకుని ఇటువైపు మార్కింగ్ వేసేసుకుంటే ఈ మార్కింగ్ మీద మీరు కుట్టు అనేది లాగేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి నేను ఇటు పెట్టాను కదండి, రైట్ సైడ్ పెట్టాను. ఇది రైట్ సైడ్ వేసి రాంగ్ వైపు తిప్పుకుంటారనమాట. ఫస్ట్ అనేది మీకు ఈజీగా ముడత అనేది రాకుండా ఇలాగనేది కుట్టుకుంటే ఫ్రిన్స్ కట్టు మీకు చాలా ఈజీగా అనేది వస్తుందండి. అందుకనే చెప్తున్నా. ఇదిగోండి సమానంగా పెట్టుకుని మీరు పిన్స్ ఉంటే పిన్స్ పెట్టేసుకోండి ఫ్రెండ్స్. నేను పిన్స్ లేకుండా కుట్టేస్తున్నాను. ఇదిగోండి ఇలాగనేది కుట్టేసుకున్న తర్వాత కటింగ్ అనేది చేసేసి కటింగ్ అనేది చేసేసి స్ట్రైట్ అన్ని మధ్యలో కట్స్ పెట్టుకున్నారంటే రౌండ్ అనేది బాగా తిరుగుతుంది ఫ్రెండ్స్. ఇదిగోండి నేను లోపలికి టర్న్ చేసాను, లోపలికి తిప్పేసాను అనమాట. దీని మీద నీట్గా అనేది పై కుట్టు అనేది వేసుకుంటే మీకు ఏంటంటే అది ఫినిషింగ్ బాగుంటుంది, మీకు చాలా బాగుంటుందండి. ఇలాంటి మోడల్ బ్లౌజ్కి పైపింగ్ వేసుకోకుండా ఉంటే మనం ఈ బ్లౌజు ఏ చీర మీదకైనా వేసుకోవచ్చండి, కొంచెం మ్యాచింగ్ అవుతే. అందుకని నేను పైపింగ్ అనేది వేయలేదనమాట. ఈ బ్లౌజు శారీ కూడా నేను ఒకసారి వీడియోలో పెట్టాను, షార్ట్స్లో చూడండి. కుట్టిన తర్వాత కూడా నేను వీడియోతో పాటు మీకు పెడతానండి, చూద్దరు కానీ. ఇదిగోండి ఇలా పైన కుట్టు అనేది వేసేసుకున్న తర్వాత చూసారా చుట్టూరు అనేది ముందు జాయింట్ చేసేసుకోండి ఫ్రెండ్స్. నేను ప్రిన్సెస్ కట్ అప్పుడు చూపిస్తాను కుడతో. ఇదిగోండి ఇలాగనేది మొత్తం చుట్టూరు జాయింట్ చేసేసుకుంటే ఇదిగోండి మొత్తం ఇది అనేది ఇలా గీసేసుకుని మీరు ఇలా చూసుకుని మొత్తం చుట్టూరు అనేది జాయింట్ చేసేసుకున్న తర్వాత ఇదిగోండి ఇలాగనేది కుట్టేసుకుని ప్రిన్సెస్ కట్ కుట్టేసాను చూసారా. మళ్ళీ ఈ పక్కనే కొంచెం గ్యాప్ ఇచ్చి కుట్టు అనేది వేసేసుకోండి. ఒకటి కుట్లాగేసుకుని మళ్ళీ ఇంకో పక్కన చిన్న కుట్టు అనేది వేసుకున్నారంటే చాలా ఈజీగా అనేది కటింగ్ చేసేసుకోవచ్చు. మళ్ళీ ప్రిన్సెస్ కట్ అనేది మీకు చాలా సూపర్గా వస్తుందండి. ఇలా గనక మీరు చేశారంటే ఇదిగోండి మధ్యలో కుట్టు అనేది వేసాను ఫ్రెండ్స్ నేను, చూసారా.
యువతలదే అప్పుడు జాయింట్ చేసేస్తున్నా. మీరు ఎలా జాయింట్ చేసుకున్నా పర్లేదు, కాకపోతే కుట్టేటప్పుడు ఫ్రిన్స్ కట్ కుట్టేటప్పుడు మాత్రం పక్కన ముందు ఫ్రిన్స్ కట్ కుట్టి పక్కనే కొంచెం గ్యాప్ ఇచ్చి కుట్టుకోండి. ఎందుకంటే అది కటింగ్ చేసేసుకుంటే ఫ్రిన్స్ కట్ మీరు నీట్గా జాయింట్ అనేది చేసుకుంటే సరిపోద్ది అనమాట. ఇంకోండి ఇలాగనేది మొత్తం కుట్టేసుకుని, ఇంకోండి కుట్టేసాను కదా. ఇవ్వండి ఇక్కడ కుట్ట అనేది లాగాను కదండి, కొంచెం దగ్గరకు వచ్చింది కాబట్టి నేను ఇలాగ అన్నానండి. ఇలాగనేది సాఫ్ట్గా చూసుకుని ఎక్స్ట్రా కుట్లన్నీ ఎక్స్ట్రా ఖర్చు అంతా కటింగ్ చేసేసుకోండి. మీకు నీట్గా ఉంటుంది అనమాట కుట్టేటప్పుడు కూడా. ఇలాగ ఎక్స్ట్రాలన్నీ కటింగ్ చేసి ఇదిగోండి చూసారా, ఈ పక్కన ఇదిగోండి మధ్యలో చిన్న గ్యాప్ ఉంచుకున్నాను కదా, అటు కుట్టు ఇటు కుట్టు వేసుకున్నానండి. మధ్యన చిన్న గ్యాప్ ఉంచుకున్నాను నేను. అటేపు పెట్టాను కదండి డాటు, ఆ డాట్ మాత్రం కట్ చేస్తానండి. ఇదిగోండి అటు కుట్టు చిన్న కుట్టు ఇటు చిన్న కుట్టు వేసుకుని ఇంకోండి ప్రిన్సెస్ కట్ అనేది చూసారా ఇలాగనేది కటింగ్ చేశారనమాట. మీరు లైనింగ్తో పాటు చాలా చాలా నీట్గా ఉంటుందండి. మీరు కుట్టుకుంటా కూడా చాలా ఈజీగా వస్తుంది. చూసారా ఫ్రెండ్స్, ఇలాగనేది కనుక మీరు చేసుకున్నారంటే ఇంకోండి మీరు అటు ఇటు ముక్కలు అతకాలన్నప్పుడు కూడా చిరాకు అనేది రాదు, నీట్గా అనేది మీకు ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇలా కనుక కుట్టుకున్నారంటే చాలా బాగుంటుందండి. ఇదిగోండి ఇప్పుడు అనేది జాయింట్ చేసేసుకోండి. మీరు కటింగ్ చేసిందే జాయింట్ చేసుకుంటే మీకు ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఏమీ లేదండి, అటు ఒక చిన్న కుట్టు ఇటు ఒక చిన్న కుట్టు వేసుకున్నారంటే ఇదాన్ని మధ్యన కటింగ్ చేసి ఇలాగనేది కుట్టేసుకోవచ్చు అనమాట. ఇందుకనే నేను మధ్యలో ఫస్ట్ కట్ చేయలేదండి. కటింగ్ చేసేటప్పుడు ప్రిన్స్ కట్టు ఏంటంటే అక్కడ క్లాత్ ఇక్కడ క్లాత్ వేసి నెత్తుకునే కన్నా మనం ఇలాగనేది కుట్టేసుకుంటే ఈజీ ప్రాసెస్గా అయిపోద్ది, మీకు తొందరగా అయిపోద్దండి. మీకు పండగ టైంలో అయినా మీరు ఎక్కడన్నా గబిక్కుని ఒక గంటలో బ్లౌజ్ అనేది కుట్టాలన్నా ఇలాగనేది కుట్టేసుకుంటే ఈజీ ప్రాసెస్గా అనేది అయిపోద్ది అనమాట. చూసారా ఫ్రెండ్స్, ఇలాగనేది నేర్చేసుకోండి. ఈ టిప్పేనండి నేను చెప్తాను అన్నది. ఇలాగనేది నేర్చుకున్న తర్వాత దాని మీద పైకుట్టు వేసుకుని, పైకుట్టు అనేది కూడా నీట్గా వేసుకోవాలండి. పైకుట్టుని బట్టే మీకు ప్రిన్సెస్ కట్ అనేది నీట్గా వచ్చింది లేదనేది తెలుస్తుంది. అందుకని చెప్తున్నాను. ఎందుకంటే మనకి ఆ ఫినిషింగ్ బాగుంటేనండి మనకి కుట్టు అనేది నీట్గా ఉంటేనే అసలు చాలా బాగా వస్తుంది అనమాట. నేను కొన్ని ప్రిన్సెస్ కట్ కొన్ని పెట్టాను చూడండి, నేను వీడియోస్ ఎంత ఫినిషింగ్ అనేది ఎంత బాగా వచ్చిందనేది మీకు తెలుస్తుంది. ఇదిగోండి ఇలా పైన కుట్టేసుకుంటే చాలా ఈజీగా అనేది ఉంటుంది. చూసారా ప్రిన్సెస్ కట్ అనేది అయిపోయింది అనమాట. ఇలాగా మీకు కుట్టడం వచ్చింది. మధ్యలో అనేది చెస్ట్ ఎక్కువ ఉంటే మాత్రం ఇలాగనేది కొంచెం డాట్ అనేది వేసుకోండి, ఎందుకంటే వాళ్ళకి ఎదర కొంచెం ఫినిషింగ్ అనేది బాగుంటుందండి. ఇదిగోండి ఇలాగా చెస్ట్ ఎక్కువ ఉంటేనే వేసుకోండి, చిన్న చెస్ట్ అయితే అవసరం లేదండి. అది ఇలాగనేది నేను చీరలో ఈ క్లాతే వేస్తున్నానండి, ఎందుకంటే ఇది కొంచెం వాష్ చేస్తే ఏంటంటే కాటన్ అయితే లాగేస్తుందండి. నేను బ్లౌజ్లో క్లాతే వేస్తున్నాను, ఇది వేయకుండాను లైనింగ్ వేయకుండా, ఎందుకంటే వాష్ చేసినప్పుడు ఏంటంటే కొంచెం లాగేస్తుంది అనమాట. ఈ క్లాత్ అయితే లాగదని నేను ఈ క్లాత్ వేసాను ఫ్రంట్ పార్ట్కి మడతెట్టి. మీరు నడుం పట్టి ఎలా వేసుకుంటున్నారో దీన్ని అలా వేసుకుంటారు. కాకపోతే ఈ డాట్స్ ఉన్నాయి కాబట్టి డాట్స్ కాడ కొంచెం మడత అనేది పెట్టుకుంటే సరిపోద్ది ఫ్రెండ్స్. అంతే, ఇంకేం చేయవసరం లేదనమాట. ఇంకండి ఎలాగనేది మడత పెట్టి కుట్టేసి మీరు చేతి కుట్టు కన్నా మిషన్ కుట్టే వేసేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే స్టిఫ్గా అనేది ఉంటుంది. చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏంటంటే కొంచెం చేతి కుట్టేస్తే ఆగదానండి, అందుకని మిషన్ కుట్టు వేసేసుకున్నారు అనుకుంటే చాలా బాగుంటుంది. బ్యాక్ పోతే కంపల్సరీ మనకు కనిపిస్తుంది కాబట్టి చేతి కుట్టని వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగోండి ప్రిన్సెస్ కట్టు మీరు కటింగ్ చేయకుండా కుట్టేటప్పుడు కటింగ్ చేసి కుడితే ఎంత ఈజీ ప్రాసెస్ అనేది అయిపోద్ది. మీకు నచ్చితే మాత్రం ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇలాగా అయిపోయింది కదా, చూసారా ఎంత బాగా వచ్చిందో ప్రిన్సెస్ కట్టు. ఇలాంటి బ్లౌజ్ అనేది ఒకటి కుట్టించుకుంటే 4-5 శారీల మీద కానీ సరిపోద్ది. తను మొన్న చూసిన మోడల్ బ్లౌజు నచ్చిందంట, తనకే ఇదే పెట్టమని అడిగింది. పైపింగ్ వద్దులే అన్నారండి, ఎందుకంటే 2-3 చీరల మీద కట్టుకుంటా కానీ ఉంటుందని. ఎక్స్ట్రా ఉంటే కటింగ్ చేసేసుకుని ఇదిగోండి అలా పెట్టేసుకుని పక్కన పెట్టండి. ఇది వచ్చి ఏంటంటే మనకి ఫ్రంట్ ఇది బ్యాక్ పార్ట్ కదండి. బ్యాక్ పార్ట్ వచ్చి మీరు కరెక్ట్గా ఎలాగున్నదో కొలత అలాగనేది చూసుకుని మొత్తం
నడుం పట్టితో సహా కుట్టేసుకుంటామేనండి ఫస్ట్. ఇంకేం లేదు, ఈ బకరం కదా, ఈ బకరం అనేది తీసుకుని దీని మీద నేను మోడల్ అనేది పెట్టేసుకుని కటింగ్ చేసేసుకుంటానండి. ఈ బకరం లేకపోతే మీకు ఏదన్నా కొంచెం మందం క్లాత్ ఉన్నా సరే పెట్టుకోవచ్చండి, పర్లేదు. ఈ బకరం ఏంటంటే కొంచెం ఇస్త్రీ చేసుకుంటే మనకి ఏ మోడల్ పెట్టుకుంటే ఆ మోడల్ అనేది ఫిక్స్ అయిపోద్ది అనమాట. నేను కొలత ప్రకారం బ్యాక్ నెక్ అనేది కటింగ్ చేసుకుని మోడల్ అనేది పెట్టేశానండి. పెట్టేసి కట్ చేసేస్తున్నానండి. ఎందుకంటే మోడల్ అనేది కటింగ్ చేసేసుకుని దాన్ని మనం ఎప్పుడైనా సరే అది అనేది కటింగ్ చేసుకుని మనం ఇస్త్రీ చేసేసుకున్నామంటే అయిపోద్దండి. ఇస్త్రీ చేయకపోతే ఏంటంటే మనకి అటు ఇటు మడతలు అనేది వచ్చేస్తుంది అనమాట. అందుకని చెప్తున్నాను. నేను కొలత చూసుకున్నానండి ఎంతవరకు ఉందో. స్కేల్ లేదని ఆగాను. ఇదిగోండి స్కేల్తో ఎంతవరకు పోతే మనకి ఎంత షోల్డర్తో ఉందో అంత షోల్డర్ పెట్టుకుని, ఎంతవరకు మనం మెడ పెట్టుకున్నాం అంతవరకు మెడ పెట్టుకుని ఇది అనేది మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలండి. ఇదిగోండి నాకైతే నడుం కాడకే ఒకటి పైన బోట్ నెక్ కదండి, వెనకాల పార్ట్ కూడా బోట్ నెక్కే కదా, బోట్ నెక్ ప్రకారం నేను కొలత అనేది పెట్టేసుకున్నాను అనమాట. మీ బ్లౌజ్ ప్రకారం మీరు కొలత అనేది పెట్టేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఇదిగోండి ఇక్కడికి 4 ఇంచులు, ఇక్కడ నుంచి 1 ఇంచు పెట్టుకున్నాను. ఇలాగ ఇదేంటంటే కొంచెం పైన అనేది చిన్నగా ఉక్స్ పెట్టి వస్తుంది కదండి, అది వేయటానికి అనమాట. ఇలాగనేది నేను వేరే కలర్ తీసుకోవాల్సింది పర్లేదండి. మీరు మనకి ఇచ్చిన షోలర్లో మనం బాక్స్ గీసుకుంటాం కదండి మెడదే, ఆ బాక్స్లో మీరు ఏ మోడల్ అయితే పెట్టుకోవాలంటే ఆ మోడల్ పెట్టుకుంటామే. నేను ఆ బాక్స్లోనే మోడల్ అనేది పెడుతున్నానండి అంతే. కొంచెం ఒకటే కలర్ డీస్ అయిపోవడంలో మీకు కనిపించలే, కటింగ్ చేసి చూపిస్తాను చూడండి ఒకసారి మోడల్ అనేది. మీరు ఈజీ ప్రాసెస్లో అనేది కుట్టేసుకోవచ్చు అనమాట. మీకు ఈ వీడియో ఎక్కువ లెంత్ ఉందనుకుంటే నేను 2 వీడియోల కింద పెడతానండి. ఈ 2 వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుంది. నేను లెంత్ అనేది తక్కువ ఉంటే ఒక వీడియో పెడతానండి, లెంత్ ఎక్కువైపోతే 2 వీడియోలు పెడతానండి. మీకు నచ్చితే 2 వీడియోలు చూసుకున్నారంటే సరిపోద్ది అనమాట ఫ్రెండ్స్, ఏమీ లేదు. ఇదిగోండి ఇలాగనేది మనం మార్కింగ్ అనేది చూసుకోవాలి. నేను ఆ మోడల్ గురించి చూస్తున్నానండి. ఆ పిల్లదే ఇచ్చేసాను కాబట్టి బ్లౌజ్ నా దగ్గర మోడల్ లేదు కాబట్టి కొంచెం చూసుకుని ఫోన్లో ఏంకండి మోడల్ అనేది ఇలాగనేది నేను సెట్ చేసుకుంటున్నాను అనమాట. మీకు నచ్చితే మాత్రం ఒకసారి ఇలా ట్రై చేయండి. బోట్ నెక్లో ఈ మోడల్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట. ఇప్పుడు మీకు నచ్చితే ఇలాగనేది ట్రై చేసేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి మార్కింగ్ ఇలాగనేది ఫస్ట్ పెట్టేసుకుని చూశాను ఫ్రెండ్స్. నేను ఎక్కడి వరకు వస్తుందో, నేను ఇది కట్ వర్క్ అంటారు కదా, కట్ వర్క్ది చిన్న పీస్ అనేది నేను కట్ చేసుకుని ఎప్పటి నుంచో ఉంచుకున్నాను అనమాట. ఈ పీస్ అనేది ఇది కట్ వర్క్ తీసుకుంటానికి నా దగ్గర స్కేల్ కూడా ఉందండి. అది పెద్దవి వస్తాయండి స్కేల్కి, కాకపోతే పెద్దవి ఏంటంటే బోట్ నెక్లో అందం అనిపించదు, అందుకనే చిన్నవి పెట్టానండి. నేను చిన్న కట్ వర్క్ పెట్టాను అనమాట ఇంతవరకు. ఇది ఇలాగనేది కట్ వర్క్ నేను ఇలా పెట్టేసుకుని, ఇది మన కుట్టానండి బ్లౌజు, మీకు తెలిసే ఉండొచ్చు, గ్రీన్ది లెహంగా మీదకి. ఇది తనకు బాగా నచ్చిందంటే అక్క నాకు కుట్టు పెట్టు అంటేని, అందుకని తనకి కుట్టానండి, కుడతాకని తీసుకున్నాను అనమాట. లెహంగా మీద కుట్టాను అనమాట ఈ జాకెట్టు. తనకి చీర మీద కుట్టమంది, అందుకని. కాకపోతే కొంచెం నేనేంటంటే కొంచెం అక్కడ పలక తీసేసి కొంచెం రౌండ్ అనేది పెట్టాను అంతే తప్ప మొత్తం అంతా ఒకటేనండి. 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకుని మనం ఖర్చుకి అది వెనకాల ఫోల్డింగ్కి 1 ఇంచ్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలండి. మనం ఏ నెక్ గీసినా సరే వెనకాల మళ్ళీ తర్వాత 1 ఇంచ్ అనేది ఖర్చు అనేది పెట్టుకోవాలండి కరెక్ట్గా. ఎందుకంటే మనం ఫోల్డింగ్ చేసి ఇస్త్రీ చేస్తాం కదా, అప్పుడు అనేది బాగుంటుంది అనమాట. అందుకని ఇదిగోండి ఇలాగా మీకు కటింగ్ చేసి చూపిస్తానండి. నాకు వైట్ డీస్ అవటంలో నేను మార్కింగ్ అనేది సరిగ్గా చూపించలేకపోయాను, కటింగ్ చేసి చూపిస్తాను. కుట్టేటప్పుడు కూడా మీకు బాగా ఈజీగానే తెలుస్తుంది అనమాట. ఒకసారి ఇదిగోండి ఇలాగ వచ్చింది కదా, ఇదేమో బోట్ నెక్ రౌండ్ అండి, పైన కింద వచ్చి కట్ వర్క్తో ఇలాగని పెట్టాను అనమాట. ఈ కట్ వర్క్ నేను కటింగ్ చేసేసుకుంటున్నానండి.
ఇంకోండి అలాగనేది కటింగ్ చేసేసుకుని, అంటే నా దగ్గర స్కేల్ ఉంది కానండి అదేంటంటే పెద్దగా వస్తున్నాయండి కట్ వర్క్స్, అందుకని నేను చిన్నగా అది ఎప్పుడో నేను కట్ చేసి పెట్టుకున్న ఇదండి కట్ వర్క్కి. ఇదిగోండి ఇలాగనేది మనం ఇస్త్రీ చేసేసుకుని కట్ వర్క్, ఇదిగోండి ఇలాగనేది నేను కటింగ్ చేసుకుని వేరే క్లాత్ మీద అనేది ఇస్త్రీ చేసేసుకున్నాను అనమాట. ఎప్పుడైనా సరే మీరు కుట్టేటప్పుడు ఏం చేస్తారంటే, మీరు మోడల్ బ్లౌజ్ పెట్టేటప్పుడు ఎప్పుడైనా సరే మీటర్న్నర అనేది తెమ్మని చెప్పండి లైనింగ్, ఎందుకంటే సరిపోదండి. లోపల ఆరంగి క్లాత్ వేయాలనుకుంటే మాత్రం మీటర్న్నర తెమ్మనండి ఫ్రెండ్స్, ఎందుకంటే మనం ఎక్స్ట్రా క్లాత్ వేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఇదిగోండి నేను వెనక పార్ట్ అంతా కూడా ఇంకోండి కుట్టేసుకున్నాను అనమాట. వెనక పార్ట్ మొత్తం నడుము పట్టితో సహా కుట్టేసానండి, కుట్టేసి పెట్టుకున్నా, మళ్ళీ వీడియో లెంత్ అయిపోద్దని ఇలాగనేది చుట్టూరు కటింగ్ చేయకుండా వెనక పార్ట్ ఇదిగోండి ఇప్పుడు అనేది కుడుతున్నాను అనమాట. ముందాక అలాగనేది మనం చేసేసుకుంటే ప్రాసెస్ ఇలాగ తొందరగా అనేది అయిపోద్ది అనమాట. ఇదిగోండి ఇలా పెట్టుకుని పిన్స్ అనేది పెట్టుకోండి. షోల్డర్ ఎక్కడ వరకు ఉందో చూసుకుని, మెడ ఎక్కడ వరకు వచ్చిందో చూసుకుని, వెనక మెడ అన్నీ సమానంగా పెట్టుకుని కుట్టుకోండి ఫ్రెండ్స్. నేను చూసారా వెనక మెడ ఏమి కట్ చేయలే, నేను ముందు ఈ డిజైన్ వేసుకుని కుడుతున్నాను చూసారా. ఇలాగనేది కుట్టేసుకుంటా ఇంకోండి ఇలాగా మీరు ఇలాగనేది కుట్టుకున్నారంటే కటింగ్ చేయకుండా సూపర్గా వస్తుందండి, నిజంగా చెప్తున్నా. మీరు బకరం ఉంటే బకరం మీద లైనింగ్ సేమ్ ఉంటే ఇంకా బాగుంటుందండి. నాకు ఆవిడ తొందరగా ఇచ్చేమంది, నాకు సేమ్ కలర్ దొరకలేదు, మీటరే తెచ్చారు లైనింగ్, అందుకని నా దగ్గర ఉన్న క్లాత్ అనేది వేసాను అనమాట. ఇలా అనేది పిన్నులు పెట్టుకోండి. నేనైతే పిన్స్ పెట్టకుండా కుట్టాను, పిన్స్ పెట్టేసుకున్నారంటే కదలదు అనమాట మనకి. ఇప్పుడు కట్ వర్క్ అనేది కరెక్ట్గా మనకి ఎలా ఉందో అలాగనేది కుట్టుకొచ్చేయడమేనండి. చాలా ఈజీగా అయిపోద్దండి. మీరు మోడల్ నెక్ ఏ మోడల్ వేసుకున్నా సరే మీరు ఇలాగ బకరం మీద ముందు మార్కింగ్ వేసుకుని కటింగ్ చేసుకుని ఇలాగ మెడ కట్ చేయకుండా ఇలాగ అనేది వేసుకుంటే మీకు ఏ బ్లౌజ్ అయినా ఈజీగా అనేది కుట్టేవచ్చండి. ఎవరో బాగా కుట్టేస్తున్నారని కాదండి, నాకు పోతే మోడల్ బ్లౌజులు చాలా తక్కువ వస్తాయండి నాకున్న ఏరియాని ప్రకారం, అందుకని నేను ఎక్కువ మోడల్ బ్లౌజులు చూపించట్లేదు. ఎక్కువ మోడల్స్ వేసుకునే వాళ్ళు వేసుకుంటారండి. నాకైతే ఎక్కువ నార్మల్ బ్లౌజులే వస్తాయి. ఎవరో కొంచెం చిన్నపిల్లలు కాలేజీకి వెళ్ళేవాళ్ళు కొంచెం మోడల్ కుట్టమంటే కుడతానండి. నాకు ఎక్కువ వచ్చేది నార్మల్ బ్లౌజులు ఇయ్యానండి. మోడల్ చాలా తక్కువ అండి నాకు వచ్చేది, అందుకే గమ్మున నేను మీకు వీడియోస్లో కూడా గమ్మున మోడల్స్ పెట్టను అనమాట. ఈసారి నుంచి ఏదైనా మోడల్ చూస్తే మాత్రం మీకు కుట్టి బ్యాక్ పార్ట్ వరకు అన్నా మీకు ఈజీగా ఎలా కుట్టాలనేది మీకు అనేది నేను పోస్ట్ చేస్తూ ఉంటానండి. ఈసారి నుంచి మాత్రం కంపల్సరీ ఇదిగోండి ఇలాగనేది కుట్టేసుకున్న తర్వాత కటింగ్ కూడా చూసుకుని కటింగ్ చేసుకోండి. కటింగ్ కొంచెం కటింగ్ అయినా మీకు బ్లౌజ్ అంతా కూడా పాడైపోద్దండి. చూసుకుని నెమ్మదిగా కటింగ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఆ ఎక్కువ రేట్ క్లాత్లు కదా ఫ్రెండ్స్, ఎప్పుడైనా కొంచెం కట్ అయినా దాన్ని మనం సరి చేయాలంటే చాలా కష్టపడాలి. అందుకే చెప్తున్నా, మీకు ఈజీగా నెమ్మదిగా మీకు టెన్షన్ లేకుండా కుట్టుకోండి ఫ్రెండ్స్ మోడల్ బ్లౌజులు, ఎందుకంటే రేట్ ఎక్కువ పెట్టి కుట్టమని ఇస్తారు కదా ఫ్రెండ్ మనకే, అప్పుడు అందుకనే మనం కొంచెం ఖాళీ చూసుకుని కుట్టుకుంటే నీట్గా అనేది వస్తుంది అనమాట. మధ్య మధ్యలో కొంచెం చిన్న కటింగ్స్ అనేది పెట్టేసుకోండి, కట్ వర్క్ కాబట్టి. ఇక అంతేనండి, చాలా చాలా ఈజీ అనమాట. కొత్త వాళ్ళు ఎవరైనా సరే ఇలాగనేది కుట్టేసుకోవచ్చు. ఒక బకరం అనేది ఉంటే, నేనైతే బకరం ఒకేసారి తీసుకుంటానండి 5 మీటర్లో, అందుకే తక్కువ పడుద్ది అనమాట. నేను ఒకేసారి తెచ్చేసుకుంటాను. ఇదిగోండి ఇలాగ ఇది అనేది ముందు మీరు ఏళ్ళు లోపలికి ఎట్టి ఫోల్డింగ్ యువతలకు చేయండి ఫ్రెండ్స్, లేకపోతే మీకు అది నీట్గా అనేది రాదనమాట, మీకు ఫినిషింగ్ రాదు. ఏళ్ళు ఒక వేలు కానీ 2 వేళ్ళు కానీ లోపలికి ఎట్టి ఇలా తీయండి ఫ్రెండ్స్, అప్పుడు ఫినిషింగ్ బాగా వస్తుంది. ఇంకోండి ఇలాగా ఇది చిన్నది కదా అందుకనండి, మనం స్కేల్తో పోతే పెద్దగా వస్తాయండి కట్ వర్క్స్, ఇది చిన్న కట్ వర్క్స్ కాబట్టి ఇలాగనేది ఫోల్డింగ్ తీయాలి. చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో. దీని మీద కనుక మీరు పై కుట్టేసుకుంటే సూపర్గా ఉంటుంది అసలు. ఇక్కడ పైన ఉక్సులు వేయమన్నారు ఫ్రెండ్స్ 2. ఇది మన కుట్టేనండి గ్రీన్ లెహంగా మీదకే బ్లౌజు చాలా బాగా కుదిరిందనమాట. ఫంక్షన్ కుట్టానమాట, వాళ్ళు చాలా బాగుంది అన్నారు. దాన్ని చూసి వీడియోస్ పెడితే చాలామంది అడిగారు ఫ్రెండ్స్ ఈ మోడలే కావాలని. ఇదిగోండి
ఇలాగా ఇది 2 కలర్లు కాదు కాబట్టి మీకు అంత ఎపీరియన్స్ తెలియలేదు ఫ్రెండ్స్. ఇది నేను లాస్ట్న శారీ ఇది కూడా వీడియో తీసి పెడతాను, మీకు తెలుస్తుంది అనమాట. ఈ కటింగ్ వీడియో కావాలంటే ఫుల్ బోట్ నెక్ ఫ్రిన్స్ కటింగ్ కావాలంటే నా ఛానల్లో ఉంది, మీకు నచ్చితే ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇది స్టిచ్చింగ్ వీడియో అనమాట. అవతలతో కుట్టేసాం కదా ఫ్రెండ్స్, యువతలతో కూడా మీరు పిన్స్ అనేది పెట్టేసుకుని, ఇదిగో ఫ్రెండ్స్ పిన్స్ అనేది పెట్టేసుకుని ఇలాగనేది కుట్టేస్తే ఈజీగా అనేది అయిపోద్ది అనమాట. కాకపోతే నీట్గా కొంచెం చుట్టూరు కూడా పిన్స్ పెట్టేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం మనకి ఉక్సులు పట్టి కాజాలు పట్టి కూడా సరిగ్గా చూసుకుని కుట్టుకోవాలి ఫ్రెండ్స్, అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది బాగుంటుంది అనమాట. చూసుకుని ఇదిగోండి నేను చూసుకున్నాను చూసారా, ఇలాగనేది కంపల్సరీ చూసుకోవాలి. ఇప్పుడు ఇలాగ వచ్చి ఇక్కడైతే నేను పలక పెట్టాను ఆ పాపకి, ఇక్కడైతే కొంచెం నేను రౌండ్ పెట్టానండి, అంతే తేడా. మొత్తం అంతా ఇదే బ్లౌజ్ నేను కుట్టింది మొన్న, కాకపోతే స్టిచ్చింగ్ వీడియో పెట్టలేదు కాబట్టి ఇప్పుడు పెట్టాల్సి వచ్చింది. ఇదిగోండి అలాగా మొత్తం కట్ వర్కే కాబట్టి అది ఎలా ఉందో అనేది అలాగా సూది దింపుకుంటా కిందకి మనం నెమ్మదిగా అనేది కుట్టుకుంటే కట్ వర్క్ మాత్రం చాలా బాగా వస్తుందండి. ఒకసారి కుట్టేసుకోండి ఫ్రెండ్స్. మీకు కొత్తగా మీరు ట్రై చేయాలంటే ఏదన్నా క్లాత్ అనేది ఉంటే దాని మీద ట్రై చేస్తారంటే ఈజీగా అనేది వచ్చేస్తుంది. తర్వాత మీ బ్లౌజ్లో ఏమన్నా ఉంటే వాటి మీద ట్రై చేసుకోవచ్చు అనమాట. ముందు మిషన్ నేర్చుకునేటప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్, మోడల్స్ మీద ట్రై చేయకూడదు ఫ్రెండ్స్. నార్మల్ బ్లౌజు పర్ఫెక్ట్గా వచ్చింది మనకి అన్నాక అప్పుడు మనం మోడల్స్ మీద ప్రాక్టీస్ చేయాలి ఫ్రెండ్స్. ముందు మన జీవితంలో ముందు మనకనేది ఆర్థికంగా ఎదగాలంటే ఫస్ట్ నార్మల్ బ్లౌజులు కుడతా మన సేవింగ్స్ చేసుకుని మోడల్ బ్లౌజ్కి పక్కన నుంచి మనం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే హడావిడిగా కుట్టేసేసి మనకు ఫినిషింగ్ రాకుండా, మోడల్స్ రాకుండా, నార్మల్ బ్లౌజ్ రాకుండా కుట్టేసుకుంటే కుదరదు ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే కింద నుంచి నెమ్మదిగా ఎదగాలి తప్పితే ఒకేసారి అన్నీ నేర్చేసుకోవాలనుకోకూడదు ఫ్రెండ్స్. నేను మాత్రం అలాగే నేర్చుకున్నాను ఫ్రెండ్స్. ముందు అది నేను నెమ్మదిగా మామూలు బ్లౌజుల మీదే ముందు ప్రాక్టీస్ ఎక్కువ చేసిన తర్వాతే మోడల్ బ్లౌజ్ అనేది ప్రాక్టీస్ చేశాను. అది కూడా ఏరియాని బట్టి ఎక్కువ ఇస్తారు ఫ్రెండ్స్. మోడల్ బ్లౌజులు మనం ఉన్న ఏరియాని బట్టి మనం ఎలాంటి బ్లౌజులు ఇస్తున్నారో వాటి మీద ఎక్కువ ప్రాక్టీస్ చేసుకుంటే మనకనేది కొంచెం ఇంట్లో ఆర్థికంగా బలపడతాం అనమాట. అది ఫ్రెండ్స్ చెప్పేది. మన దగ్గరకు వచ్చే కస్టమర్ని ఎప్పుడు కూడా మనం ఇబ్బంది పెట్టకూడదు. వాళ్ళు ఎక్కువ రేట్లు ఎట్టు కొనుక్కున్న శారీస్ని మనకు రానప్పుడు వచ్చి అని మనం ఏదైనా చిన్న తప్పు చేసినా సరే అది ఇబ్బంది పడతాం అనమాట. అందుకనే చెప్తున్నాను ఫ్రెండ్స్. ఎప్పుడైనా ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలాగా కటింగ్స్ పెట్టేసుకుని ఇది కూడా ఇవతలకు ఫోల్డింగ్ అనేది చేసేసుకుంటే మీకు ఈజీగా అనేది మోడల్ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న మోడల్లో ఫ్రెండ్స్ ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా కట్ వర్క్ అంటున్నారు ఫ్రెండ్స్. నేను కూడా ఒక బ్లౌజ్ కుట్టుకున్నాను ఫ్రెండ్స్ కట్ వర్క్. కాకపోతే నాకు ఎందుకో అంతగా ఏమి ఎపీరియన్స్ అనిపించలేదు అది. కాకపోతే మోడల్స్ చూసేపాటికి ఏంటంటే కుట్టుకుని వేసుకోవాలనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలాగనేది అయిపోయింది కదా. పై కుట్టు అనేది కంపల్సరీ వేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుంది అన్నమాట. మీరు పైపింగ్ ఏదైనా బ్లౌజ్కి వేరే కలర్ బట్టి ఉంటే వేసేసుకోండి ఫ్రెండ్స్. వీళ్ళకి మాత్రం నేను వేయలేదు, నేను మొన్న కుట్టిన బ్లౌజ్కి మాత్రం పైపింగ్ వేసాను మోడల్కి. అది ఫ్రెండ్స్ ఇదిగోండి చూసారు ఎంత బాగా వచ్చిందో. ఫస్ట్ అనేది నేను మొత్తం కూడా చుట్టూరు కుట్టేసుకుని నడుము పట్టి కూడా కుట్టేసుకున్నాను ఫ్రెండ్స్. బ్లౌజు ఇక్కడ చిన్న కొంచెం కుట్టు పడలేదు ఫ్రెండ్స్, అందుకని మళ్ళీ కుట్టేసాను అనమాట. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి తెలుగులో. సరేనా ఫ్రెండ్స్, నేను ప్రతిరోజు 10ంటికి లైవ్ చేస్తాను. మీకు ఎవరైనా చూడాలనిపిస్తే ఏదైనా కటింగ్ రాకపోతే కనుక చూడండి ఫ్రెండ్స్. రోజు 10ంటికి అనేది లైవ్ పెడుతున్నాను. ఒక్కసారి కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా కొంచెం నాకు సపోర్ట్ అనేది ఇస్తే నేను కొంచెం ముందుకు వెళ్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఇంతే కట్ వర్క్ అనేది చూసారు ఎంత బాగా వచ్చిందో. పైన ఉక్సులు పట్టి కింద ఉక్సులు పట్టి, పైన కాజాలు పట్టి కింద కాజాలు పట్టి వేసుకోవాలి ఫ్రెండ్స్. అవి కూడా ఇదిగోండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందంటే, నాకు ఆ కలర్ లైనింగ్ లేదు కాబట్టి నేను అది వేసాను ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే మోడల్ బ్లౌజ్ కుట్టేటప్పుడు ఎవరికైనా సరే ముందు 1.5 మీటర్ అనేది లైనింగ్ చెప్పండి ఫ్రెండ్స్. ఎందుకంటే వేరే కలర్ అయితే ఏంటంటే మనకే బాగోదు ఫ్రెండ్స్.
అందుకని ముందే చెప్పేసామనుకోండి ఇబ్బంది ఉండదు. ఇది వచ్చి ఉక్సులు పట్టి కాజల్ పట్టి వేసుకుంటాం ఫ్రెండ్స్. మీకు అందరికీ ప్రతి వీడియోలో చూపించాను కదా ఉక్సులు పట్టి కాజల్ పట్టి వేసుకుంటంలో కూడా చాలా ఇంట్రెస్ట్ ఉండాలి ఫ్రెండ్స్. అది కాక మీరు ఉక్సులు కాజాలు మాత్రం కంపల్సరీ నీట్గా వేయించుకోండి. ఎందుకంటే ఉక్సులు వేసుకునేటప్పుడు మాత్రం నీట్గా వేసుకోవాలి. ఉక్సులు ఇంపార్టెంట్ అయింది ఉక్సులు కాజాలేనండి. మనకు అది లేకపోతే బ్లౌజ్ అనేది ఎంత అందంగా కుట్టినా దాని ఫినిషింగ్ అనేది రాదనమాట. ఆ ఫినిషింగ్ రావాలంటే అలా కుట్టుకోవాలి ఫ్రెండ్స్. నేను బ్లౌజ్ అంతా కుట్టేసి మీకు పెట్టేశాను ఫ్రెండ్స్. ఎందుకంటే మళ్ళీ అదంతా కుట్టే చూపితే లాంగ్ వీడియో అయిపోద్ది అనమాట. అందుకని ఇదిగోండి మీరు చేతుల ప్రకారం ఎంత లూజ్ ఉందో చూసుకుని ఇక్కడ కుట్టు అనేది వేసేసుకోండి ఫ్రెండ్స్. సమానంగా లూజ్ని బట్టి కుట్లాగేసుకున్నారంటే సరిపోద్ది అనమాట. నేను అలాగే కుట్లాగేసుకున్నాను. ఇలాగనేది 2-3 కుట్లు అనేది వేసేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఏంటంటే కరెక్ట్గా తెలిసిపోద్ది అనమాట. నేను నడుము లూజ్ చూసేసుకున్నా కరెక్ట్గా అనేది వచ్చేసింది ఫ్రెండ్స్. ఎందుకంటే నేను కరెక్ట్గా కొలత పెట్టుకుని కుట్టేశాను కదా ఫ్రెండ్, కుట్టేసాను. కాకపోతే మనం కుట్టేటప్పుడు ఏంటంటే కరెక్ట్గా కుట్టేసిన తర్వాత మీరు అటు ఇటు కొంచెం అనేది టైట్ లాగండి. అలా కొంచెం లూజ్ ఉన్న ఏంటంటే కుట్టు అనేది ఇప్పుకుంటారు. మరీ లూజ్గా ఉంటే కుట్టు వేయించుకోలేరు కాబట్టి అందుకని చెప్తున్నాను ఫ్రెండ్స్. నేను అలాగే లాగుతాను. ఇదిగోండి ఫ్రెండ్స్ అయిపోయింది బ్లౌజ్ అంతా. నేను కొంచెం అది కూడా చీర కూడా యాడ్ చేసి మీకు వీడియో అనేది పెడతాను. ఒకసారి చూసి మీకు వీడియో అంతా నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా అమలుతో ఛానల్ చూడండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న కంపల్సరీ బెల్ ఐకాన్ నొక్కండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేద్దండి. అందుకని చెప్తున్నాను. ఇంకేమన్నా డౌట్స్ అనేది ఉంటే నాకు కామెంట్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఇలాగా ఏదన్నా డౌట్ ఉన్నా సరే ఏదైనా సరే కామెంట్ అనేది చేస్తే నాకు తెలుస్తుంది ఫ్రెండ్స్. కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఇలాగనేది ఎక్స్ట్రా ఉన్న ఖర్చు అంతా కటింగ్ చేసేసుకుని బ్లౌజ్ అనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. సమానంగా ఉందో లేదో అన్నీ చూసేసుకోండి. నాకైతే అన్నీ సమానంగా వచ్చేసినాయి అనమాట. మనం కటింగ్ బాగా చేసుకుంటే మనకు అలాగే మొత్తం బ్లౌజ్ అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అందుకని చెప్తున్నా. లైనింగ్ మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. మోడల్ బ్లౌజ్ కుట్టేటప్పుడు లైనింగ్ అనేది ఎక్స్ట్రా తెమ్మని చెప్పండి. ఎందుకంటే ఎక్స్ట్రా లైనింగ్ ఉంటే మనకి నేను వేసినట్టు వేరే క్లాత్ అనేది వేయ అవసరం లేదనమాట. అందుకని చెప్తున్నాను. ఇదిగోండి మొత్తం బ్లౌజ్ అయిపోయింది కదా చూసారా. పైన ఉక్సులు పట్టి కాజల్ పట్టి కూడా నేను కుట్టేసే చూపించేసాం మొత్తం బ్లౌజు. ఎందుకంటే లాంగ్ అయిపోతుంది కాబట్టి. ఇదిగోండి ఎలాగనేది నేను ఈ పూసలు కుట్టినా కూడా నేను శారీ ఇది కూడా వీడియో తీసి పెడతాను ఫ్రెండ్స్. మీకు ఎలా ఉన్నది అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఈజీగా అనేది కుట్టేసుకోవచ్చు అనమాట మీరు. ఇంకోండి ఇటు సమానంగా వచ్చినాయి మన సెంటరు. ఇదిగోండి కరెక్ట్గా క్లాత్ అనేది మనం కరెక్ట్ కటింగ్ చేసుకుంటే కటింగ్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట. ఇదిగోండి ఫ్రెండ్స్ చూసారా ఎంత బాగా వచ్చిందో. మెడ అనేది చాలా బాగా కుదిరింది ఫ్రెండ్స్. మీకు నచ్చితే ఒక లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి వీడియోలు పెడతా ఉంటా. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీ దగ్గరికి అనేది వీడియో వచ్చేస్తుంది. సరేనా ఫ్రెండ్స్. ఇంకేమన్నా కావాలంటే నాకు మెసేజ్ అనేది చేయండి ఫ్రెండ్స్. నేను ఇవాళ రేపు 2 రోజుల్లో నేను మోడల్స్ నెక్స్ట్ కూడా మీకు కటింగ్ అనేది చూపిస్తూ ఉంటా. సరేనా ఫ్రెండ్స్. మీకు నచ్చితే ఒక లైక్ షేర్ చేయండి. సరేనా. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుంటా. బాయ్ అండి. వీడియో